నువ్వు ఒక బినామీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి? నేను బినామీ ఏంటి సార్, ఎప్పుడు బియ్యం అప్పుడు తెచ్చుకుంటాను. సార్ మీకు విషయం చెప్పనా సార్, ప్రేమ మీద మనకి ఎవరన్నా మనల్ని ప్రోత్సహించడానికో మనం వెనుక ఉన్నాము అని వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ నీకోసం డబ్బులు పెడతాం అనే రోజులు కాదు సార్. బేసికల్లీ ఆ బినామీ రోజుల్లో నాకు అసలు తెలియదు సార్ బినామీ అంటే ఏంటి. నాకు మిమిక్రీ షోలకి లేకపోతే నా స్టేజ్ షోలకి ఈవెంట్లకు వచ్చే డబ్బులే నేను అవి చేసి ఇల్లు కట్టుకున్నాను సార్ నా కష్టంగా. కానీ నేను ఎవరికి అసలు బినామీ కాదు సార్. అసలు ఆ వర్డే నాకు తెలియదు సార్. నన్ను ఎందుకు బినామీ పెడతారు సార్? నాకు ఏముందని సార్, నాకు పెద్ద ఫ్యామిలీయా లేకపోతే నా ఇదా? మేము ఉండేదే నలుగురం సార్ ఇంట్లో. బినామీ అన్న పెద్ద పదం దయచేసి వాడకండి సార్, ప్లీజ్ సార్. నీకున్న ఆస్తులు ఏంటి? ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకురండి. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, డాక్యుమెంట్స్ పేపర్స్ అవి ఉంటే నిజంగా లేవు సార్. అవి బ్యాంకులో పెట్టి కొన్ని బ్యాంకులో పెట్టి కొంచెం డబ్బు అవసరం ఉంటే సినిమా మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే సార్ కొన్ని బ్యాంకులో పెట్టేసి డబ్బులు తీసుకొని వచ్చాను సార్. కాగితాలు ఏం లేవు సార్. నాకున్నది ఒకటి ఇల్లు సార్. రోజే గారు మీకు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు? రోజా గారు సార్, హరీష్ రావు గారు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు చెప్పండి సార్. అదే సార్ నేను చెప్పబోతుంది. మన మీద ప్రేమగా ఎవరైనా వచ్చి నన్ను ప్రోత్సహించడానికి వస్తే వాళ్ళకి ఏమైనా ఇచ్చినట్టేనా సార్? రోజా గారు అంటారా, మొదటి నుంచి నాకు జబర్దస్త్ బాండింగ్ సార్. నాకు ఆమె ఏమి ఇచ్చారు అని అంటే ఆమె నాకు ఎంత ప్రేమను ఇవ్వాలో అంత ప్రేమను ఇచ్చారు, ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో అంత ప్రోత్సాహం ఇచ్చారు సార్. అంతే తప్ప నాకేం ఒక రూపాయి కానీ ఏమీ ఇవ్వలేదు సార్. ప్రామిస్ సార్, గాడ్ ప్రామిస్ సార్, నిజం సార్. మా వైఫ్ మీద ప్రామిస్ సార్, ఏమి ఇవ్వలేదు సార్. సార్ ఒకసారి నా ఫోన్ ఇవ్వండి సార్, డైరెక్టర్ గారికి ఇమీడియట్గా ఒకసారి ఎవరికన్నా ఫోన్ చేసి కూర్చోండి. సినిమా ఓపెనింగ్కి ఒక ఎంపీ గారు వచ్చారు, ఆయనకి మీకేంటి సంబంధం? సార్ సంతోష్ కుమార్ గారు గురించి సార్. ఆయన గురించి అడుగుతున్నాను, ఆయనకి మీకేంటి సంబంధం? భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం ఉంది సార్. అగరబత్తి కాలిపోతావు, తర్వాత ఆరిపోతావు సార్. నిజంగా చెప్తున్నాను సార్, నాకు ఇన్స్పిరేషన్ సార్. నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఎంతో ఒక కళ ఉండేది సార్. ఆ మొక్కలన్నా కూడా నాకు ఆ చెట్లు, నేను పల్లెటూరులో పెరగడం జరిగింది. నా వెనక స్థలం ఉంటే నాకు అన్ని చెట్లు పెట్టుకోవాలి, చెట్ల మధ్య ఉండాలని. నేను రెంటుకున్న ఇంట్లో కూడా సార్ నేను చాలా చెట్లు పెంచుకునేవాడిని. నేను చెట్లకి నేను పేరు పెట్టుకునేవాడిని సార్. నా పాత స్నేహితులు కానీ పాత మిత్రులు కానీ మీరు ఎవరైనా చెప్తారు సార్, నేను చెట్లు ఉంటాయి సార్. నేను చెట్లకి పేర్లు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. నా స్నేహితులు మీరు అడిగితే వాళ్ళు చెప్తారు సార్. నాకు అట్లా మనకి ఏదైనా ఇష్టం వచ్చి ఇంకొక వాళ్ళకి అదే ఇష్టం అయితే మనం చాలా దగ్గర అవుతాం సార్. ఒకళ్ళ సిమిలర్ థాట్స్ ఉంటాయి. అట్లా మొదటి నుంచి సంతోష్ కుమార్ గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక అద్భుతమైన కార్యక్రమం చేసేవారు సార్, మొక్కలు నాటడం అనేది. నేను ఆ పార్ట్ ఆఫ్ నేను కూడా అందులో పాల్గొంటూ ఉంటే అలా పరిచయం అయిపోయి నేను వాళ్ళకి బాగా దగ్గర అవ్వటం. రాఘవన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ గారు నాకు హెల్ప్ చేయటం ఈ విషయాలను ఆయనతో అలా చేసి నేను సినిమా తీసుకుంటున్నానన్నా, మీ ప్రోత్సాహం కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే దీని వెనుకుండి నన్ను ప్రోత్సహించారు తప్ప నాకు ఆయనకి ఏమి. సార్ ఈ స్వామి సినిమాలో చాలామంది పెద్ద యాక్టర్సు, టెక్నీషియన్స్, సంగీత దర్శకులు పనిచేశారు సార్. ఆ లెక్కలు అడగండి. చెప్పు, ఆ లెక్కలన్నా చెప్పు సార్. నిజం చెప్పాలంటే సార్, మంచి మంచి పాటల కోసం సార్ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తే మా శ్యామన్న సార్ ఇప్పుడు చాలా డిమాండెడ్గా ఉన్నారు. నాకు ఆయన వరంగల్లో పరిచయం సార్. వెళ్ళి అన్న నేను సినిమా తీసుకున్నా అంటే పాట రాసి పెట్టాడు సార్. దాని తర్వాత రామ్ మిరియాల గారు రిక్వెస్ట్ చేస్తే పాడారు సార్. చరణ్ అర్జున్ అన్న నా పరిస్థితి ఇదన్నా అంటే సినిమా నచ్చి ఆయన ఎంత హెల్ప్ చేయాలో సొంత అన్న కన్నా ఎక్కువ నాకు అన్న హెల్ప్ చేశాడు సార్. కల్పన గారు కానీ, ముఖ్యంగా గోరేటెంకన్న గారు కూడా పాపం నా గురించి చాలా టైం వెచ్చించి నాకు అద్భుతమైన పాట ఇచ్చాడు సార్. మను సార్, ఇంకా నాకు ఆయనకి జబర్దస్త్లో ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు. ఆ రిలేషన్తోనే అందరూ కూడా నా కోసం వచ్చారు సార్. ఆర్టిస్టులు భరణి గారు అయితే బయట ఎంత తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు, కాల్ షీట్ నా కోసం నా శిష్యుడు చేస్తున్నాడు కదా అని ఫ్రీగా వచ్చి చేశాడు సార్. మా ధనరాజ్ అన్న అంతే సార్, తాగుబోతు రమేష్ గారు, ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్టు, మధు గారు, లోహిత్ కుమార్ గారు, ఎవ్రీథింగ్ అందరూ నా మీద ప్రేమతో వాళ్ళకి ఏదో కొంచెమే ఇచ్చి నేను వర్క్ చేయించుకున్నాను సార్.